సో హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ లేటెస్ట్ జాబ్ రిక్రూట్మెంట్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో కొత్తగా గవర్నమెంట్ కాలేజ్కి సంబంధించినటువంటి మనకైతే వేకెన్సీ అయితే రిలీజ్ చేస్తున్నారు ఫ్రెండ్స్. సో లాస్ట్ వరకు అయితే చూసే ప్రయత్నం అయితే చేయండి ఫ్రెండ్స్. సో వీడియో నచ్చినట్లయితే తప్పకుండా మన వీడియోని ఒక లైక్ అయితే చేయండి. మీరు లైక్ చేస్తే నాకు కొంచెం సపోర్టింగ్ అయితే ఉంటుంది. సో ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. సో వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. డేట్ చూసుకుంటే మనకి April 4th 2024కి సంబంధించినటువంటి సో మనకైతే నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం అయితే జరిగింది. ఇక్కడైతే చూసుకోవచ్చు. అదేవిధంగా నెక్స్ట్ ఇక్కడ మనకి ప్రెస్ నోట్కి సంబంధించినటువంటి అప్లికేషన్స్ ఇన్విటెడ్ ఫర్ ది ఎలిజిబుల్ క్యాండిడేట్ ఫర్ రిక్రూట్మెంట్ ఆఫ్ ది ఫాలోయింగ్ పోస్ట్ అండ్ అవుట్ సోర్సింగ్ బేసిస్ వర్క్ ఎట్ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్కి సంబంధించి నారాయణపేట డిస్టిక్కి సంబంధించినటువంటి మనకైతే సో అవుట్ సోర్స్ గాను సో ఈ మెడికల్ కాలేజ్కి సంబంధించిన మనకి వేకెన్సీ అయితే భర్తీ చేస్తున్నారు ఫ్రెండ్స్. పూర్తి సమాచారం అయితే తెలుసుకుందాం ఫ్రెండ్స్. ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్, మనకి డిపార్ట్మెంట్ అనాటమీకి సంబంధించినటువంటి మనకైతే డిసెక్షన్ హాల్ అటెండెన్స్కి సంబంధించినటువంటి మనకైతే సో 4 వేకెన్సీ గాను మస్ట్ హ్యావ్ 10th క్లాస్ పాస్ అయితే ఉండాల్సి ఉంటుంది. సో విత్ మినిమం 1 year ఎక్స్పీరియన్స్ అనాటమీ డిసెక్షన్ హాల్ ఫోర్ సెనిక్ మెడిసిన్ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి మనకైతే ఇక్కడైతే తీసుకోవచ్చు. సో అదేవిధంగా స్టోర్ కీపర్ కమ్ క్లర్క్ కమ్ కంప్యూటర్ ఆపరేటర్ డేటా ఎంట్రీ ఆపరేటర్కి సంబంధించినటువంటి ఒక వేకెన్సీ అయితే ఉంది ఫ్రెండ్స్. సో దీనికి సంబంధించి మనకి డిగ్రీ అయితే ఉండాల్సి ఉంటుంది. సో డిగ్రీకి సంబంధించి షెల్డ్ ప్రాసెస్ స్పీడ్ నాట్ లెస్ దెన్ 80,000 కీ డిప్రెషన్ పర్ అవర్కి సంబంధించి ఎక్స్పీరియన్స్ ఇన్ స్టోర్ కీపర్ విల్ బి ప్రిపేర్డ్ అనేసి అయితే ఇక్కడైతే చూసుకోవచ్చు. సో మనకి రెండింటికి సంబంధించి మనకైతే పే స్కేల్కి సంబంధించి మనకి 15,600 నుంచి అయితే మనకి సో స్టార్ట్ అవ్వడం అయితే జరుగుతున్నాయి ఫ్రెండ్స్. అదేవిధంగా మనకి సో స్టోర్ కీపర్కి సంబంధించి 19,500 నుంచి అయితే మనకి పే స్కేల్ అనేది స్టార్ట్ అవ్వడం అయితే జరుగుతుంది. సో నెక్స్ట్ అదేవిధంగా మనకి చూసుకుంటే సో ఫిజియాలజీకి సంబంధించి సో స్టోర్ కీపర్ కమ్ క్లర్క్ కమ్ కంప్యూటర్ ఆపరేటర్ డేటా ఎంట్రీ ఆపరేటర్కి సంబంధించి ఇక్కడ అయితే చూసుకోవచ్చు. సో దీనికి గాను ఒక వేకెన్సీ అయితే ఉంది ఫ్రెండ్స్. సో మనకి డిగ్రీ యూనివర్సిటీకి సంబంధించి సో డిగ్రీ అయితే ఉండాల్సి ఉంటుంది. సోల్డ్ ప్రాసెస్ స్పీడ్ నాట్ లెస్ దెన్ 80,000 కీ డిప్రెషన్ పర్ అవర్ ఎక్స్పీరియన్స్ ఇన్ స్టోర్ కీపర్ విల్ బి ప్రిపేర్డ్ అనేసి అయితే దీనికి కూడా మనకి 19,500 రూపీస్ అయితే ఉంటుంది. సో నెక్స్ట్ మనకి థర్డ్ వచ్చేసి మనకి బయోకెమిస్ట్రీకి సంబంధించి స్టోర్ కీపర్ కమ్ క్లర్క్కి సంబంధించి సో డేటా ఆపరేటివ్కి సంబంధించి మనకైతే ఒక వేకెన్సీ అయితే ఉంది ఫ్రెండ్స్. సో దీనికి గాను డిగ్రీ అయితే ఉండాల్సి ఉంటుంది. మనకి 19,500 రూపీస్ అయితే సో పే స్కేల్ అనేసి అయితే ఉంటుంది. సో నెక్స్ట్ ఇక్కడ మనకి ల్యాబ్ అటెండెంట్స్ గాను సో ఫోర్ వేకెన్సీ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ మనకి. సో మస్ట్ హ్యావ్ డిగ్రీ, అదేవిధంగా డిప్లొమా ఇన్ బీఎస్సీ ఎంఎల్టీ ఆర్ డిఎంఎల్టీ సో ఫ్రమ్ రికగ్నేషన్ యూనివర్సిటీకి సంబంధించి మనకి గుర్తింపు పొందినటువంటి మనకైతే బోర్డు నుంచి అయితే మనం అయితే సర్టిఫికేట్ అయితే పొంది ఉండాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. అదేవిధంగా మస్ట్ బి రిజిస్టర్డ్ విత్ తెలంగాణ పారామెడికల్ బోర్డుకి సంబంధించి మనకి చూసుకోవచ్చు ఇక్కడ. సో మనకి స్టార్టింగ్లో మనకి 19,500 రూపీస్ అయితే సో పే స్కేల్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్. అదేవిధంగా ఫోర్త్ గాను మనకి సెంట్రల్ లైబ్రరీ గాను సో బుక్ డినేట్ స్టాప్కి సంబంధించి మనకి 2 వేకెన్సీ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. సో మస్ట్ హ్యావ్ 10th క్లాస్ ఫ్రెండ్స్. సో కేవలం 10వ తరగతి పాస్ అయితే చాలు ఫ్రెండ్స్, మీరు ఈ పోస్టులకు అయితే అప్లై చేసుకోవచ్చు. సో డెఫ్టరీ సబార్డినేట్ స్టాఫ్కి సంబంధించి ఒక వేకెన్సీ అయితే ఖాళీగా ఉంది. 10th క్లాస్ పాస్ అయితే చాలు ఫ్రెండ్స్, మీరు ఈ పోస్టులకు అయితే అప్లై చేసుకోవచ్చు. సో దీనికి గాను 15,600 రూపీస్ అయితే ఉంటుంది. సో నెక్స్ట్ ఇక్కడ మనకి ఆఫీస్ సబార్డినేట్కి సంబంధించి ఒక పోస్ట్ అయితే ఖాళీగా ఉంది ఫ్రెండ్స్. మనకి మస్ట్ హ్యావ్ 10th క్లాస్ అయితే సో కేవలం 10వ తరగతి పాస్ అయితే చాలు ఫ్రెండ్స్, మీరు ఈ పోస్టులకు అయితే అప్లై చేసుకోవచ్చు. సో దీనికి గాను పే స్కేల్ చూసుకుంటే మనకి 15,600 రూపీస్ అయితే ఉంటుంది. సో అదేవిధంగా రికార్డ్ అసిస్టెంట్కి సంబంధించి 2 వేకెన్సీ అయితే ఖాళీగా ఉన్నాయి. సో డిప్లొమా ఇన్ మెడికల్ రికార్డ్ విత్ ఎక్స్పీరియన్స్ ఇన్ మెడికల్ రికార్డ్ మెయింటెనెన్స్ సంబంధించి మనకి 19,500 రూపీస్ అయితే పే స్కేల్ అయితే ఉంటుంది. సో అదేవిధంగా మనకి హాస్పిటల్ అడ్మినిస్ట్రేషన్కి సంబంధించి థియేటర్ అసిస్టెంట్కి సంబంధించి సో 4 వేకెన్సీ అయితే ఉన్నాయి. సో మస్ట్ హ్యావ్ పాస్ 10th క్లాస్ అయితే ఇక్కడైతే చూసుకోవచ్చు. ప్రాసెసింగ్ ఫస్ట్ హైడ్ అండ్ ట్రైనింగ్ సర్టిఫికేట్ గివెన్ బై రికగ్నిషన్ ఇన్స్టిట్యూట్కి సంబంధించి మనకైతే సో ఉండాల్సి ఉంటుంది. సో దీనికి గాను 15,600 రూపీస్ అయితే పే స్కేల్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్. సో నెక్స్ట్ ఇక్కడ మనకి సెనోటిపిస్ట్ కమ్ డేటా ఎంట్రీ ఆపరేటర్కి సంబంధించి 3 వేకెన్సీ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. సో దీనికి కూడా డిగ్రీ అయితే ఉండాల్సి ఉంటుంది. షెల్డ్ ప్రాసెస్ స్పీడ్ నాట్ లెస్ దెన్ 80,000 కీ డిప్రెషన్ పర్ అవర్కి సంబంధించి సో మనకైతే 19,500 రూపీస్ అయితే ఉంటుంది. సో నెక్స్ట్ 6th వచ్చేసి మనకి ప్రిన్సిపల్ ఆఫీస్కి సంబంధించి స్టెనోగ్రఫీ డేటా ఎంట్రీ ఆపరేటర్కి సంబంధించి మనకి ఒక వేకెన్సీ అయితే ఖాళీ ఉంది ఫ్రెండ్స్. సో దీనికి కూడా సో డిగ్రీ అయితే ఉండాల్సి ఉంటుంది. షెల్డ్ ప్రాసెస్ స్పీడ్ ఆఫ్ నెట్ లెస్ దెన్ 80,000 కీ డిప్రెషన్ పర్ అవర్కి సంబంధించి సో ఇది అయితే అడుగుతున్నారు ఫ్రెండ్స్. ఇక్కడైతే చూసుకోవచ్చు మనకి 19,500 రూపీస్ అయితే ఉంటుంది. సో అదేవిధంగా మనకి ఆఫీస్ సబార్డినేట్కి సంబంధించి 3 వేకెన్సీ అయితే ఉన్నాయి. సో దీనికి కూడా కేవలం 10th క్లాస్ పాస్ అయితే చాలు ఫ్రెండ్స్, మీరు ఈ పోస్టులకు అయితే అప్లై చేసుకోవచ్చు. సో దీనికి కూడా మనకి పే స్కేల్ వచ్చేసి మనకి 15,600 రూపీస్ అయితే ఉంటుంది.
సో ఫ్రెండ్స్ మనకి హాస్పిటల్ సబార్డినేట్‌కి ఆఫీస్‌కి సంబంధించి మనకి స్టెనోగ్రఫీ, డేటా ఎంట్రీ ఆపరేటర్‌కి సంబంధించి ఒక వేకెన్సీ అయితే ఖాళీ ఉంది ఫ్రెండ్స్. సో ఇక్కడైతే చూసుకోవచ్చు డిగ్రీ అయితే ఉండాల్సి ఉంటుంది. 19,500 రూపీస్ అయితే ఉంటుంది. సో అదేవిధంగా మనకి ఆఫీస్ సబార్డినేట్‌కి సంబంధించి సో మస్ట్ హావ్ 10th క్లాస్ పాస్ అయితే ఉండాల్సి ఉంటుంది. సో దీనికి కూడా సేమ్ ఫ్రెండ్స్. అదేవిధంగా మెడికల్ ఎడ్యుకేషన్, డేటా ఎంట్రీ ఆపరేటర్‌కి సంబంధించి 2 వేకెన్సీ అయితే ఉన్నాయి. సో దీనికి కూడా డిగ్రీ అండ్ డిప్లొమాకి సంబంధించి ఫ్రెండ్స్ దీనికి కూడా 19,500 రూపీస్ అయితే ఉంటుంది. టోటల్‌గా వచ్చేసి మనకి 32 వేకెన్సీ గానీ ఈ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం అయితే జరిగింది. సో ఇక్కడ లాస్ట్ డేట్ చూసుకోవచ్చు మనకి 15th ఏప్రిల్ అయితే లాస్ట్ డేట్ ఫ్రెండ్స్. ఇక్కడైతే చూసుకోవచ్చు. సో అదేవిధంగా మనకి డిస్ప్లే మెరిట్ లిస్ట్ వచ్చేసి మనకి 24కి అయితే వాళ్ళు రిలీజ్ చేస్తున్నారు. సో అదేవిధంగా మనకి ఫైనల్ సెలెక్షన్ లిస్ట్ వచ్చేసి సో మే 3కి అయితే ఫైనల్ లిస్ట్ అనేది రిలీజ్ చేస్తున్నారు. సో ఇక్కడ మనకి అప్లికేషన్ ఫీ చూసుకుంటే మనకి 200 రూపీస్ ఓన్లీ. సో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా డీడీ ఇన్ ఫేవర్ ఆఫ్ ది ప్రిన్సిపల్ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ నారాయణపేటకి సంబంధించి మనమైతే డీడీ అయితే పే చేయాల్సి ఉంటుంది. సో 200 రూపీస్కి అయితే సో అప్లికేషన్ ఫీ అయితే ఇది ఫ్రెండ్స్. వీడియోని ఒక లైక్ అయితే చేయండి. మీరు లైక్ చేస్తే నాకు కొంచెం సపోర్టింగ్గా అయితే ఉంటుంది. సో ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోకండి ఫ్రెండ్స్. ఖచ్చితంగా అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ కూడా షేర్ చేసే ప్రయత్నం అయితే చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.